డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. దానితో పాటు విద్యుత్తు మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని, ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మా పరిపాలనని దెబ్బకొట్టేందుకు, అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు, అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, మొన్న 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లా అండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణ చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ 45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళ కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఆయన అంతరాత్మ అంగీకరించాల. నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం 5 సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు, పాపాలు చేశారు, నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల 15 రోజుల్లోనో, ఈ 46 రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే, అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మరి అన్ని అసెంబ్లీలు చేయొచ్చుగా, ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.